టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు గుడ్ మార్నింగ్ అండి. విద్యాసాగర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రైట్, విద్యాసాగర్ గారు మీరు కూడా ఢిల్లీలోనే ఉన్నారు లైక్ కిషోర్ రెడ్డి గారు లాగే. ఇక్కడ శాఖల కేటాయింపుకి సంబంధించి చర్చ జరుగుతోంది. యాక్చువల్గా కొంచెం ఎక్కువ క్యాబినెట్ పదవులే టీడీపీకి ఆఫర్ చేసిన చంద్రబాబు నాయుడు వద్దనుకున్నారన్నది ఒక చర్చ. అలాగే జనసేనకి ఒక సహాయ మంత్రి ఎంఓఎస్ ఇండిపెండెంట్ ఛార్జీని ఆఫర్ చేసినా వద్దనుకున్నారన్నది. మరి అది కరెక్టేనా అన్నది ఒకటి. రెండోది, ఈ శాఖలు రాష్ట్రానికి ఇంకా మేలు చేసుకునే తరహా శాఖ ఏదైనా వస్తుంటే బాగుండేదన్న భావన ఒకవైపు వినిపిస్తోంది. రెండోది, ఎందుకంటే పౌర విమానయానం గతంలో మీరు ఎన్డీఏలో ఉన్నప్పుడు మీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఇదే శాఖ నిర్వహించారు. మళ్ళీ అదే ఉత్తరాంధ్రకు రామ్మోహన్ నాయుడు ఆయన క్యాబినెట్లో రావడం అనేది సంతోషమే. బట్ అట్ ది సేమ్ టైం అదే శాఖ కేటాయించారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? గుడ్ మార్నింగ్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్. పుల్లారావు గారికి నమస్కారం. నమస్తే అండి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఎన్డీఏ విధానం డే 1 నుంచి కూడా, అంటే 10 సంవత్సరాల క్రితం ఇప్పుడు 3వ స్వేరింగ్ సెరమనీలో మనం చూడాల్సింది ఒకటి ఉంది. ఇక్కడ మినిస్ట్రీస్ తో సంబంధం లేదు. వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఒక ప్యాటర్న్ తీసుకున్నారు బీజేపీ వాళ్ళు, అంటే ఎన్డీఏ విధానం. అంటే మీరు గతంలో అంటే మనం ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ లేదంటే వాజ్పేయి ప్రభుత్వంలో కానీ ఏ మంత్రిత్వ శాఖ ఉంటే ఆ మంత్రిత్వ శాఖ ఆ రాష్ట్రానికి సాధారణంగా ఎక్కువ కేటాయింపులు చేసుకునే వాళ్ళు అనేది ఒక నానుడు ఉండేది. అయితే ఇక్కడ మినిస్ట్రీతో సంబంధం లేకుండా యాజ్ యూజువల్ గా వీళ్ళు ఒక విధానం పెట్టుకున్నారు, అంటే కేటాయింపులు. ఆ కేటాయింపులు ఏ రకంగా పెట్టుకున్నారు అంటే ఈ రాష్ట్రానికి ఇది రావాలి, ఈ రాష్ట్రానికి ఇది ఉండాలి, ఈ రాష్ట్రానికి కేటాయింపులు ఉండాలి అనేది ఒకటి పెట్టుకున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తుంది, అంటే అవసరాన్ని బట్టి. అక్కడ మన మంత్రి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఇప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న సంబంధాలు, సిచ్యుయేషన్, ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి వనరులు, సిచ్యువేషన్స్, వీటిని బట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకాశాలను బట్టి గ్రాంట్లు కానీ ఇండస్ట్రీస్ కానీ సాధించుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఇది వాళ్ళు పెట్టుకున్నటువంటి విధానం. అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ పౌర విమాన శాఖ ఉంది కదా, మీకు విమానయానం తక్కువ ఉంటుంది కదా అనుకోవచ్చు. అట్లా కాదు, దట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ హియర్. కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు నెరపగలరా లేదా, మన మనిషి అక్కడ ఉన్నాడా లేదా, దట్ ఈస్ ఓన్లీ ద పాయింట్ ఇక్కడ. కాబట్టి మీరు 10 సంవత్సరాలు తీసుకోండి, తమిళనాడులో అసలు మినిస్ట్రీసే లేరు. ఉన్నా అది వాళ్ళ సంబంధం లేదు, ప్రభుత్వం లేదు, రిప్రజెంటేషన్ లేదు. అదే తమిళనాడుకి ఏం పోలేదా, వెళ్ళాయిగా. కేరళ చూసుకోండి, అట్లాగే ఇప్పుడు రాబోయే ప్రభుత్వం తమిళనాడు కేరళలో ఒక మంచి సాంప్రదాయం ఉంది. అక్కడ అధికార పక్షం ప్రతిపక్షం కలిసి రాష్ట్ర సమస్యల కోసం కొట్లాడితే ఒకటవుతాయి. ఆ సంస్కృతి మిగతా రాష్ట్రాల్లో లేదు, ఎస్పెషల్ మన తెలుగు రాష్ట్రాల్లో కొంచెం తక్కువ కదా. అంటే వాళ్ళకు ఆ స్టేట్ మీద ఇంట్రెస్ట్ ఒకటి. రెండోది ఏంటంటే ఇవ్వకూడదు, అసలు మా ప్రభుత్వం లేదు కదా అన్న థాట్ ఎన్డీఏకి లేదంటున్నారు. మాది ఉన్నా లేకపోయినా పార్ట్ ఆఫ్ ది పార్సల్ ఇన్ ద కంట్రీ కాబట్టి ఖచ్చితంగా మేము చేసి తీరాల్సింది మా బాధ్యత అని ఫీల్ అవుతున్నారు ఇక్కడ. రైట్. అయితే ఒక ఇండస్ట్రియలైజేషన్ లో ఇప్పుడు సపోజ్ మనకి కియా తీసుకున్నాం, కియా వచ్చిన రోజు టైం కూడా మేము పార్ట్ ఆఫ్ ది పార్సల్ ఎన్డీఏ. అది గుజరాత్ పోటీ పడింది, ఆంధ్రప్రదేశ్ పోటీ పడింది, అక్కడ రాష్ట్రాలు పోటీ పడొచ్చు. సాధించుకునే క్రమంలో మన వాయిస్ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది అనేది మనకు అక్కడ ప్రూవ్ అయింది. ఇప్పుడు ఏంటంటే మినిస్ట్రీస్ తో సంబంధం లేదు, మళ్ళీ చెప్తున్నాను. అంటే గతంలో 1948 నుంచి 2014 వరకు ఉన్న ప్రభుత్వాలు వేరు, ఇప్పుడున్న ప్రభుత్వం వేరు. అంటే ఇక్కడ రాష్ట్ర అవసరాలు తప్ప ఎవరు చెప్పడం. అంతకుముందు మనం వాజ్పేయి ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రి అనుకుంటాను, మమతా బెనర్జీ గారు ఉండేవాళ్ళు. మొత్తం ప్రాజెక్ట్ చూస్తే బడ్జెట్ చదువుతుంటే అవి మొత్తం ప్రాజెక్ట్స్ అన్ని కూడా మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఒకసారి. అంటే విద్యాసాగర్ గారు మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఏపీలో మాత్రం డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది అని, అంటే భారతీయ జనతా పార్టీ చెప్పి డబుల్ ఇంజిన్ సర్కారు. ఇప్పుడు ఎన్డీఏ అక్కడ అధికారంలో ఉంది, ఇక్కడ రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా హోప్స్ ఎక్కువ ఉంటాయి. ఏం సాధిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎంతవరకు రాష్ట్రానికి మేలు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ప్రజల్లో ఒక ఐ ఉంటుంది. అబ్సల్యూట్లీ సతీష్ గారు ఒక మాట ఏంటంటే
ఫర్ కోఆర్డినేషన్ విత్ ది సెంట్రల్. ఓకే. ఇప్పుడు మనకు లాస్ట్ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ధ్వంసం అవడానికి కారణం ఏంటంటే మ్యూచువల్ గ్రాంట్స్ తీసుకురాలేకపోవటం. ఓకే. అంటే రాష్ట్ర ప్రభుత్వం 10% మొదలుకొని 30% వరకు పే చేస్తే ఓకే రావాల్సినటువంటివి వచ్చేటటువంటివి సెంట్రల్ గ్రాంట్స్ 90%, 70%, 60% ఓకే ఏవైతే కంప్లీట్ గా జీరో అయిపోయాయి. ఆ జీరో అవ్వడం వల్ల ఏమైంది, అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎదురు కాదు, అంతా సవ్యంగా సాధించుకుంటామని చెప్పగలరా? 100%. ఓకే ఓకే. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన గ్రాంట్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? రైట్ రైట్ రైట్.